వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. విజయసాయి రెడ్డి సడన్ గా వైసీపీ నుంచి బయటికి రావడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వ్యతిరేకంగా మాట్లాడడం అనేది వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. దాని వెనుక ఎవరున్నారు? కూటమియా లేకపోతే ఏకంగా భారతీయ జనతా పార్టీ కేంద్రమేనా? సో రీసెంట్ గా విజయసాయి రెడ్డి ఏడు ఉపరాష్ట్రపతి ఒక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరిగింది. మరి బీజేపీ తోటి అంటిముట్టనట్టుగా, అలాగే రాజకీయాలతోటి కూడా నేను అసలు రాజకీయాల్లో ఉంటాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటాను, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి సడన్ గా యూటర్న్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? సో భారతీయ జనతా పార్టీ రీసెంట్ గా అమిత్ షా గారు నెక్స్ట్ టార్గెట్ మాది సౌతే అని చెప్పారు. అండ్ భారతీయ జనతా పార్టీ రాజకీయాలు మొదలు పెట్టిందంటే అది ఎవరికి అర్థం కాకుండా మొదలు పెడుతుంది. మరి ఇప్పుడు నిజంగా అమిత్ షా చెప్పినట్టు నెక్స్ట్ టార్గెట్ సౌత్ మీదనే వేస్తుందా? సో మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే రీసెంట్ గా కూడా మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఏ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. నెక్స్ట్ సౌత్ లో కూడా ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత కీలక నేత ఎవరు అంటే విజయసాయి రెడ్డి పేరే వినిపిస్తారు. అలాగే విజయసాయి రెడ్డి గతంలో ఆయన చెప్పిన వారికి మంత్రి పదవులు, చెప్పిన వారికి కార్పొరేషన్లు, చెప్పిన వారికి ఇతర పదవులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో నెంబర్ 2 పొజిషన్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు సడన్ గా యూటర్న్ తీసుకొని బయటికి రావడం, తర్వాత దాని వెలుగల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే నెక్స్ట్ గవర్నర్ గా సో రాజ్ భవన్ కి పంపించే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సరే విజయసాయి రెడ్డిని పంపిస్తే భారతీయ జనతా పార్టీకి ఏం లాభం? ఆల్రెడీ కూటమిలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, చాలా మందికి అవకాశం లభిస్తుందని చెప్పేసి వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు కదా. మరి విజయసాయి రెడ్డికి ఇవ్వచ్చా అంటే సో వారి టార్గెట్ ఏంది? వైఎస్ఆర్సీపీని కొంతవరకు అంటే విజయసాయి రెడ్డికి ఇప్పటికీ గ్రిప్ ఉంది. విజయసాయి రెడ్డి మనుషులు ఇంకా ఉన్నారు. విజయసాయి రెడ్డికి సంబంధించిన కూడా అక్కడ కొన్ని వ్యవహారాలు చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా విజయసాయి రెడ్డిని పక్కన జరిగితే అక్కడ వైసీపీలో ఏమేమి జరుగుతున్నాయనే విషయాలు కూడా తెలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ విషయంలో విజయసాయి రెడ్డిని గవర్నర్ గా చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా సమాచారం. మరి విజయసాయి రెడ్డి దీనికి ఒప్పుకుంటాడా అంటే ముందే ఇవన్నీ ప్లాన్ చేసి ఇవన్నీ మాట్లాడే విజయసాయి రెడ్డిని రాజ్యసభ నుంచి రాజీనామా చేయించినట్టు కూడా తెలుస్తుంది. సో ఆర్ కృష్ణ రాజీనామా చేశారు, తర్వాత భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గా మళ్ళీ రాజ్యసభ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డిని రాజీనామా చేయించింది. నెక్స్ట్ విజయసాయి రెడ్డికి కూడా ఏదైనా కీలక బాధ్యతలు ఇవ్వనుందా అన్నట్టే చర్చలు కొనసాగుతున్నాయి. మరి రాజ్యసభకు మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి నామినేట్ చేస్తుందా, లేకపోతే గవర్నర్ గా అవకాశం ఇస్తుందా? అండ్ రాజ్యసభ అంటే విజయసాయి రెడ్డి తోటి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ కూటమికి కావచ్చు, వైసీపీకి చెక్ పెట్టనుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.